అంటే నచ్చని వాళ్ళు మనం ఎంత మంచి పని చేసినా కూడా అందులో ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉంటారు. మా మరిది మ్యారేజ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను కదా, దాంట్లో అయితే కొంతమంది బ్యాడ్గా కామెంట్స్ పెట్టారు. నాకు అస్సలు నచ్చలేదు. ఏంటి మీరు క్రిస్టియన్ అయితే పసుపు కలుపుతారా, అక్షంతలు కలుపుతారా, తాళేస్తారా అనేసి చాలా కామెంట్స్ అయితే పెట్టారు. హిందూస్ లాగే ఉంది, క్రిస్టియన్ లాగా లేదు అనేసి. నా మ్యారేజ్ అప్పుడు కూడా తాళి కట్టారు, నా మ్యారేజ్ అప్పుడు కూడా అక్షింతలు వేశారు. మామూలుగా అక్షింతలు కలిపేటప్పుడు ఒక నలుగురు ఐదుగురు ముగ్గురు ఏడుగురు అంటే సరి సంఖ్యలో కాకుండా బేస్ సంఖ్యలో ఉండేటట్టు మనుషులు ఉండి కలుపుతారనమాట. అది వాళ్ళ దాన్ని బట్టి అక్షింతలు కలిపారు. అందులో నన్ను కూడా రమ్మన్నారు, నేను కూడా కలిపినంత మాత్రాన నేను ఏదైనా తప్పు చేసినట్ట, లేకపోతే నేనేమన్నా ఎవరైనా కొట్టానా తిట్టానా? వమ్మో దానికి ఎన్ని కామెంట్స్. దేవుడి ప్రేమ లేదు, దేవుడి భయం లేదు, మళ్ళీ కమ్మని వీడియోస్ షేర్ చేయమని చెప్తుంది అనేసి అని అంటున్నారు. సో నేను అంత పెద్ద తప్పేం చేశానో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కామెంట్ పెట్టినావని నేను ఒకటి అడుగుతున్నాను, అదే దేవుడి భయం ప్రేమ నీలో ఉంటే నాకు ఆ విధంగా కామెంట్ పెట్టవు కదా. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, తర్వాత ఒక్కరిని అయితే అందుకని, ఓకేనా? ఎవరికి తాహతకున్నంత, ఎవరికి తోచినంత, ఎవరికి నచ్చినట్లు వాళ్ళ మ్యారేజ్లు అయితే జరుపుకుంటారు. అందులో మనం జడ్జ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. మీరేం పెట్టట్లేదు. క్రిస్టియానిటీని ఒక మతం అని అనుకోను, మంచి మార్గంలానే చూస్తాను. సో ఇలాగ పుల్లలు పెట్టే వాళ్ళ వల్లే రిలీజియన్స్ మధ్య గొడవలు అయ్యి కొట్టుకొని చచ్చేది. సో నేను అందులో చేసింది తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫుల్ వీడియో పెట్టారు చూడండి. పలానా టైంలో పలానా పని చేసావు నువ్వు, అందుకే వాళ్ళు ఇలా అన్నారు అని మీరన్నా చెప్పండి. సో ఏంటో ఏమో మరి క్రిస్టియన్ మ్యారేజ్లలో కూడా చాలామంది తాళు కట్టుకుంటున్నారు, చాలామంది అక్షింతలు వేసుకుంటున్నారు. అది కూడా తప్పేనా చెప్పండి? ఇక్కడ ఇండియన్ కల్చర్ అలా ఉంటుంది కాబట్టి ఉన్నారు, అందులో తప్పేముంది చెప్పండి? నాకు అసలు అర్థం కావట్లేదు. ఏంటో ఏమో ఎక్కడ తప్పు దొరికిద్దా, ఎక్కడ తిడదామా అని చూస్తూ ఉంటారు కొంతమంది. సో చాలా మందికి అయితే సపోర్టివ్గా మాట్లాడుతున్నారు, చాలా మంది బ్లెస్ చేశారు కూడా. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు పాజిటివ్ అయితే 99% అయితే వస్తాయి, నెగిటివ్ అయితే 1% అయితే వచ్చింది. సో మీరు అసలు నెగిటివ్ పట్టించుకోకండి అని చాలామంది అంటున్నారు, కానీ ఆ నెగిటివ్ని పట్టించుకొని కంటెంట్గా యూస్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి వీడియో అయితే తీస్తున్నాను. క్వశ్చన్ అయితే నాకు కామెంట్ పెట్టిన అని అడుగుతున్నాను, అసలైన క్రిస్టియన్ మ్యారేజ్లు అంటే ఎలా జరుగుతాయి? మాకైతే తెలియదు. మరి తాళి కట్టుకోకుండా, పసుపు ముట్టుకోకుండా మీకు కనుక తెలిస్తే కామెంట్ చెయ్యమ్మా. వాళ్ళే ఎదురు చూస్తారు, ఈ ఆడసందు దొరికిద్దా, ఎవరిని ఎక్కడ పెట్టి తిడదామా, ఎవరిని హట్ చేసి పైసాచిక ఆనందం పొందుదామా అని. ఈ వీడియోకే కాదు, నా ప్రతి ఒక్క వీడియోకి బ్యాడ్ కామెంటే పెట్టింది. మరి ఆమె క్రిస్టియన్ అంట, మరి క్రిస్టియన్స్ అలా పెట్టుకుంటారా చెప్పండి? ఇలాంటి వాళ్ళ వల్లే క్రిస్టియన్స్కి ఉన్న వాల్యూ పోయేది. అసలు ఇలాంటి వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్న చీడ పురుగులు. నిజంగా ఏ తప్పు లేకుండా ఎందుకు తిడతారా బాబు అసలుకి?